హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి మనకు రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు. మరి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి పైన సంతకం చేయుచున్నారు. మరి ఈ డిఎస్సి కోసం ఎదురు చూసేటువంటి చాలామందికి మరి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకు అంటే ఎక్కువ పోస్టులతో మనకు డిఎస్సిని విడుదల చేయబోతున్నారు. కాబట్టి అందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మరి మెగా డిఎస్సి పైన సంతకం చేయడం కోసమే ప్రతి ఒక్కరు కూడా వేచి ఉన్నారు. మరి ఈ సంతకం చేసిన తర్వాత మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం మనకు త్వరలోనే తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. మరి అంతవరకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందా అని అంతవరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి మరి మనము ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి ప్రయత్నిద్దాం. మరి ఈ మా ఛానల్ నచ్చినటువంటి మా ఛానల్లో మేము డిఎస్సికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. మరి మా ఛానల్ని చూసి మా ఛానల్ నచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని, కామెంట్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం కానీ లేకపోతే కామెంట్ పెట్టడం కానీ మరి లైక్ చేయడం కానీ మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ఈ వీడియో మరి డిఎస్సికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క ఛానల్ని ప్రారంభించడం జరిగింది. మరి మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి మన టాపిక్ ఈరోజు వచ్చేసి ప్రబంధ కవులు రచన విశేషాలు. అంటే ఈ ప్రబంధ కవులు ఎవరెవరు ప్రబంధ కవులు ఉన్నారు, వాళ్ళ యొక్క రచనలు ఏం చేశారు, ఇటువంటి వాటి గురించి మనం ఈ రోజున కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి తెలుగు సాహిత్య చరిత్రలో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మరి 16వ శతాబ్ద కాలాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? మరి 16వ శతాబ్ద కాలాన్ని ప్రబంధ యుగము అని పిలవడం జరుగుతుంది. ఏ యుగము? ప్రబంధ యుగము. మరి మనకు తెలుసు, మన దక్షిణ భారతదేశంలోనే మరి మనల్ని చాలామంది రాజులు పరిపాలించారు. ఆ పరిపాలించిన రాజుల్లో మరి ఎంతో గొప్ప గొప్ప రాజులు మనల్ని పరిపాలించడం జరిగింది. మరి అందులోనే ఒక రాజ్యమే ఏది అంటే విజయనగర సామ్రాజ్యం. ఆ విజయనగర సామ్రాజ్యం అంటే ఆ విజయనగర సామ్రాజ్యంలో మరి 16వ శతాబ్ద కాలాన్ని ప్రబంధ యుగము అనే కాకుండా ఇంకా కృష్ణరాయల యుగము అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్రలో మరి ప్రబంధ యుగాన్ని స్వర్ణ యుగంగా కూడా పిలువబడడం జరుగుతుంది. మరి చూడండి, మరి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ కృష్ణదేవరాయల గురించి మరి కొన్ని విశేషాలను మనము తెలుసుకుందాం. మరి ఇతను ఎప్పుడు జన్మించడం జరిగింది? 1474 ఫిబ్రవరి 10వ తేదీన ఇతడు జన్మించడం జరిగింది. మరి ఇతని యొక్క వంశం చూసుకున్నట్లయితే తులువ వంశం. మరి అదేవిధంగా భార్యలు వచ్చేసి తిరుమలాదేవి, చిన్నాదేవి, అదేవిధంగా అన్నపూర్ణాదేవి. మరి ఇతను పరిపాలన చేసినందుకు గాను చాలామంది ఇతనికి బిరుదులు ఇవ్వడం జరిగింది అతని యొక్క పరిపాలనకు మెచ్చి. మరి ఏమా బిరుదులు అంటే ఒకటే పరిభూత సురత్రాణుడు, పరిభూత సురత్రాణుడు, మూడు రాయ రంగండడు, మూడు రాయర గండడు, అదేవిధంగా యవ్వన రాజ్య స్థాపనాచార్యుడు, అదేవిధంగా సాహితీ సమరాంగణ సార్వభౌముడు. అయితే మనకు ఈ బిరుదులలో ముఖ్యంగా చాలాసార్లు యవ్వన రాజ్య స్థాపనాచార్యుడు ఎవరు అని చెప్పేసి, ఎవరి బిరుదు అని చెప్పేసి మనకు అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మర్చిపోవద్దండి. మనకున్నటువంటి
శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నటువంటి 4 బిరుదులు: పరిభూత సురత్రాణుడు, మూరురాయర గండడు, అదేవిధంగా యవన రాజ్య స్థాపనాచార్యుడు, అదేవిధంగా సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఇంకా అతనికి ఆంధ్ర భోజుడు అని కూడా మరి బిరుదులు ఇవ్వడం జరిగింది. అయితే ఇతడు నిర్వహించేటువంటి సాహితీ సభను ఏమని పిలిచేవారు అంటే భువన విజయము. మరి ఇతని ఆస్థానంలో కొంతమంది కవులు ఉండేవారు. ఏమని ఆ కవులు ఎంతమంది ఉండేవారు? 8 మంది ఉండేవారు. మరి ఆ కవులుని 8 ఉన్నారు కాబట్టి ఆ కవులను ఏమని పిలిచేవారు అంటే అష్టదిగ్గజములు అని పిలిచేవారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు అని కూడా అడగవచ్చు. ఎవరి ఆస్థానము? శ్రీకృష్ణ దేవరాయలు. మరి అదేవిధంగా ఇతని యొక్క రచనలు మనం చూసుకున్నట్లయితే ఆముక్తమాల్యద, అదేవిధంగా మదాలస చరిత్ర, సత్యవధూప్రీణము, సకల కథాసార సంగ్రహము, జాంబవతి కళ్యాణం, జ్ఞాన చింతామణి, రస మంజరి, ఇవన్నీ కూడా ఇతని యొక్క రచనలు. ఏమేమి? ఆముక్తమాల్యద, మదాలస చరిత్ర, సత్యవధూప్రీణము, సకల కథాసార సంగ్రహము, జాంబవతి కళ్యాణం, జ్ఞాన చింతామణి, రస మంజరి. మరి యాక్చువల్గా అయితే విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది? క్రీస్తు శకం 1336లో. ఎవరెవరు? హరిహర రాయలు మరియు బుక్కరాయలు, వీరిద్దరూ కూడా మరి విద్యారణ్య స్వామి యొక్క ప్రోద్బలంతో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అయితే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాలు ఎన్ని ఉన్నాయి? 4. అయితే ఈ 4 వంశాలని కూడా మనము ఒక క్రమంలోనే వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు క్వశ్చన్ ఈ 4 వంశాలను క్రమంలో చేర్చండి అని చెప్పేసి మనకు బిట్ అడగడం జరుగుతూ ఉంటుంది. మరి ఏవేవి ఆ 4 వంశాలు? ఫస్ట్ పరిపాలించిన వంశం ఏది? సంగమ వంశం. ఆ తర్వాత వచ్చేసి సాలువ వంశం, ఆ తర్వాత తులువ వంశం, ఆరవీటి వంశం. చూడండి, సంగమ, సాలువ, తులువ, ఆరవీటి. మరి అయితే మరి విజయనగర సామ్రాజ్యాన్ని రాయలు పరిపాలించినటువంటి కాలం ఇది 1509 నుండి క్రీస్తు శకం 1530 వరకు మరి ఇతడు ఏం చేయడం జరిగింది అంటే పరిపాలన చేయడం జరిగింది. అయితే రాయల కాలంలో వచ్చినటువంటి కావ్యాలను అంటే తెలుగులోనే ఎక్కువగా, ఎందుకంటే ఇతను ఎక్కువగా తెలుగు భాషకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చాడు. మరి రాయల కాలంలో తెలుగులో వచ్చినటువంటి ఆ కావ్యాలను ఏమని పిలిచేవారు అంటే ప్రబంధాలు అని పిలిచేవారు. మరి ఆ ప్రబంధాలను రాసినటువంటి కవులని ఏమంటున్నారు అంటే ప్రబంధ కవులు అని అంటున్నారు. మరి శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులకు మరి కడప జిల్లాలో ఉన్నటువంటి తిప్పలూరు అనేటువంటి ఒక అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు. అయితే మనకు మరి ఆ విధంగా దానంగా ఇచ్చాడు అని చెప్పేసి మనకు ఒక శాసనం వల్ల తెలుస్తుంది. ఆ శాసనం ఏది అంటే తిప్పలూరు శాసనం. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, తిప్పలూరు శాసనం ద్వారా మరి తిప్పలూరు అగ్రహారాన్ని ఎవరికి ఇచ్చారు అని కూడా అడగవచ్చు. ఎవరికి ఇచ్చారు? శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అష్టదిగ్గజాలు కవుల సంస్థ అని చెప్పేటువంటి శాసనం కూడా ఏది అంటే తిప్పలూరు శాసనం. అయితే శ్రీకృష్ణదేవరాయలను మరి అష్టదిగ్గజ కవులలో ఒకరైనటువంటి నంది తిమ్మన ఏమని పేర్కొన్నాడు అంటే కవితా ప్రావీణ్య ఫనీస, కవితా ప్రావీణ్య ఫనీస. అదేవిధంగా అల్లసాని పెద్దన వచ్చేసి నిస్తంద్ర ప్రతిభ అని చెప్పేసి సంబోధించడం జరిగింది. ఎవరిని? శ్రీకృష్ణ దేవరాయలు. అయితే శ్రీకృష్ణ దేవరాయలు అతను నివసించినటువంటి మందిరం పేరేది అంటే మలయ కూటం. అయితే మనం చెప్పాం కదా శ్రీకృష్ణదేవరాయలు కొన్ని రచనలు చేశాయని. అందులో ఒక రచన ఏది అంటే ఆముక్త మాల్యద. మరి ఎన్ని ఆశ్వాసాల శృంగార ప్రబంధము అంటే 7 ఆశ్వాసాల. మన ఆముక్త మాల్యద ప్రబంధానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమని పేరు? విష్ణు చిత్తీయము. ఎందుకు విష్ణు చిత్తీయము అనేటువంటి పేరు రావడం జరిగింది? మరి ఆముక్త మాల్యద ప్రబంధములో కొన్ని ఉపాఖ్యానాలు ఉన్నాయి. అందులో ఒకటే ఏది అంటే విష్ణు చిత్తిని వృత్తాంతం. అందుకే ఈ ఆముక్త మాల్యద ప్రబంధానికి విష్ణు చిత్తీయము అని చెప్పేసి పేరు రావడం జరిగింది. అయితే మరి రాయలు ఈ ఆముక్త మాల్యదను ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది.
ఆముక్తమాల్యద ఈ రచనలో మరి ఉన్నటువంటి ఈ కావ్యంలో ఉన్నటువంటి ప్రధాన పాత్రలు ఎవరెవరంట? గోదాదేవి, అదేవిధంగా శ్రీరంగనాథులు. అయితే ఈ ఆముక్తమాల్యదకు తమిళంలో ఇంకొక పేరు ఉంది. ఏమది? చూడి కొడుతాల్ అంటే ఆముక్తమాల్యదను తమిళంలో అయితే ఏమని పిలిచేవారు అంటే చూడి కొడుతాల్. మరి నాయిక నామంతో వెలిసినటువంటి మొట్టమొదటి ప్రాచీనాంధ్ర గ్రంథము, చాలా ఇంపార్టెంట్ చూడండి ఇది. నాయిక నామంతో వెలిసిన మొదటి ప్రాచీన గ్రంథము ఏదంట? ఆముక్తమాల్యద. అసలు ఆముక్తమాల్యద అంటే అర్థమేమి? తాను ధరించిన మాలను సమర్పించుట అని అర్థం. మరి ఆముక్తమాల్యద ప్రబంధంలో కొన్ని ఉపాఖ్యానాలు ఉన్నాయని చెప్పాం. అందులో ఒకటి ఏది? విష్ణు చుత్తిని వృత్తాంతం. ఇంకా ఉన్నాయి ఏవి? గోదాదేవి శ్రీరంగేశ్వర్ల పరిణయం. ఎందుకంటే ఆ రెండు పాత్రలు ముఖ్యంగా ఆముక్తమాల్యద ఉన్నటువంటి పాత్రలే అవి. ఏవి? గోదాదేవి, శ్రీరంగనాథులు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క పరిణయం, అదేవిధంగా మాలదాసరి కథ, యమునాచార్య వృత్తాంతం, కాండిక్య కేసి ధ్వజోపాఖ్యానం. చూడండి, ఈ 5 కూడా మరి ఆముక్తమాల్యద ప్రపంచంలో ఉన్నటువంటి ఉపాఖ్యానాలు. మరి ఈ ఆముక్తమాల్యదకు టీకా రాసినటువంటి వారు ఎవరు అంటే గుడిపాటి వెంకటాచలం. అదేవిధంగా సంజీవని వాక్య రాసినటువంటి వారు వేదం వెంకటరాయ శాస్త్రి. అయితే ఈ వేదం వెంకటరాయ శాస్త్రి మరి ఈ ఆముక్తమాల్యద ప్రబంధంలో మనకు పాకాలు ఉన్నాయి కదా, నారికేల పాకం. అలా మరి ఈ ఆముక్తమాల్యద ప్రబంధంలో ఏ పాకం ఉందని చెప్పాడు వేదం వెంకటరాయ శాస్త్రి గారు? పనసపండు పాకం ఉందని చెప్పడం జరిగింది. మరి అన్నిటికంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మరి రాయలు తన యొక్క ఆముక్తమాల్యద కావ్య అవతారికలో మరి ఏమని వర్ణించడం జరిగింది తెలుగుని అంటే, దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల కంటే కూడా ఏ భాష గొప్పది అని చెప్పేసి చెప్తున్నాడు అంటే తెలుగు భాష. చూడండి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి ప్రబంధ కవి ఎవరు అని అడగవచ్చు. ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. మరి అది ఏ అవతారికలో ఉందంట? ఆముక్తమాల్యద కావ్య అవతారికలో. అదేవిధంగా బండారు లక్ష్మీనారాయణ కవి, ఇతను సంస్కృతంలో ఒక రచన చేశాడు. ఏది? సంగీత సూర్యోదయం. మరి ఈ రచనను ఈ బండారు లక్ష్మీనారాయణ ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది అంటే శ్రీకృష్ణ దేవరాయలకు. మరి ఎంతో గొప్పగా వర్ధిల్లినటువంటి విజయనగర సామ్రాజ్యం చివరకు 1565లో మరి తల్లికోట యుద్ధంతో ఏమైపోయింది అంటే ఇది పతనం కావడం అనేటువంటిది జరిగింది. మరి నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు. ఫ్రెండ్స్, వింటున్నారా? మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మా యొక్క టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ అల్లసాని పెద్దనలో ఒక కవి ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులలో ఒక కవి ఎవరు అంటే అల్లసాని పెద్దన. చూడండి, ఈ అల్లసాని పెద్దన గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. మరి ఈ అల్లసాని పెద్దనకు బిరుదు ఏమని ఉంది అంటే ఆంధ్ర కవిత పితామహుడు. మరి ఇతని యొక్క గురువు ఎవరు? షటకోపయతి. అయితే అల్లసాని పెద్దన అష్టదిగ్గజ కవులలో శ్రీకృష్ణ దేవరాయల చేత గండ పండేరమును తొడిగించుకున్నటువంటి కవి ఎవరు అంటే అల్లసాని పెద్దన. అందుకనే అతని యొక్క కవితా శైలిని ఏమని పిలుస్తారంటే జిగిబిగి. అతని యొక్క కవితా శైలి ఏ విధంగా ఉంటుంది? జిగిబిగి. అంతేకాకుండా ప్రసిద్ధి అతని యొక్క అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని చెప్పేసి మనకు ప్రసిద్ధి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇతని యొక్క రచనలు చూసుకున్నట్లయితే మనుచరిత్ర, హరికథా సారము, ఇవి రెండు కూడా మరి అల్లసాని పెద్దన గారి రచనలు. మరి అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు ఎవరు అంటే ఎవరు? అల్లసాని పెద్దన. అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దను హితడవు చతుర వచోనిధివి అని చెప్పేసి అతన్ని ప్రశంసించాడు.
అంటే అర్థమేమి, ప్రబంధ యుగములో మరి మేరు పర్వతం లాంటి వ్యక్తి ఎవరు అంటే, మేరు పర్వతం అంటే ఏమి, ఎంతో పెద్దదైన కొండ. మరి అలాంటి మేరు పర్వతం లాంటి వ్యక్తి ఎవరు అంటే అల్లసాని పెద్దన. మరి అతని యొక్క కవిత్వానికి మెచ్చి మరి అల్లసాని పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలు కోకటము, తనైంపూడి అనేటువంటి 2 అగ్రహారాలను దానంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అల్లసాని పెద్దన మను చరిత్రలో శబ్దార్థ గుణ రూపమైన శ్లేష ఎక్కువగా కనిపిస్తుందంట. చూడండి, అతని యొక్క రచన ఉంది కదా మను చరిత్ర, దాంట్లోనే ఏది ఎక్కువగా కనిపిస్తుంది, శబ్దార్థం ఉండి గుణరూపమైన శ్లేష ఎక్కువగా ఉంటుంది. మరి తెలుగులో సమగ్ర ప్రబంధ లక్షణాలతో వెలువడినటువంటి మొట్టమొదటి రచన ఏది అంటే మను చరిత్ర. చాలా ఇంపార్టెంట్ ఇది. తెలుగులో సమగ్ర ప్రబంధ లక్షణాలతో వెలువడిన మొదటి రచన ఏది అంటే మను చరిత్ర. మరి ఈ మను చరిత్రకు ఇంకొక పేరు కూడా ఉంది. ఏమని పేరు? స్వారోచిస మను సంభవము. స్వారోచిసమను సంభవము. ఎందుకు ఆ పేరు రావడం జరిగింది అంటే, ఇక్కడ కూడా అంటే ఈ మను చరిత్రలో కూడా కొన్ని కథాఘట్టాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే స్వరోచి మనోరమ, వీళ్ళ యొక్క వృత్తాంతం ఉందన్నమాట. అందుకనే దీనికి స్వారోచిస మను సంభవము అని పేరు రావడం జరిగింది. మన మను చరిత్రలోని ప్రబంధ కథకు మూలం ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఈ మను చరిత్ర రచనను రచించడానికి అల్లసాని పెద్దన ఎక్కడి నుంచి తీసుకున్నాడంట? మార్కండేయ పురాణంలోని కథను ఆధారంగా చేసుకుని మరి అల్లసాని పెద్దన ఏం చేశాడు అంటే మను చరిత్రను రాయడం జరిగింది. ఎవరు ఈ మార్కండేయ పురాణాన్ని రచించడం జరిగింది? మారణ. మరి మను చరిత్ర ఎన్ని ఆశ్వాసాల ప్రబంధము? 6 ఆశ్వాసాల శృంగార ప్రబంధం. మరి దీంట్లో ఉన్నటువంటి కథాఘట్టాలు చూడండి. ఒకటి వచ్చేసి వరూధిని ప్రవరాఖ్యుల ప్రణయ వృత్తాంతం, వరూధిని ప్రవరాఖ్యుల ప్రణయ వృత్తాంతం, స్వరోచి మనోరమల వృత్తాంతం, ఇందీవరాక్షుని వృత్తాంతం, విభావసి కళావతుల వృత్తాంతం, మనువు పుట్టుక. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కథాఘట్టాలన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా మనం చెప్పుకున్నాం కదా, అల్లసాని వారి అల్లిగా జిగిబిగి అని చెప్పేసి మరి అల్లసాని పెద్దలను ఎవరు ప్రశంసించారంట? విశ్వనాథ సత్యనారాయణ. మరి జిగి అంటే అర్థమేమి? కాంతి. బిగి అంటే ఏమి? పటుత్వం. పటుత్వం. మరి అదేవిధంగా అటజని కాంచె భూమి సురూడంబర చుంబి శిరస్సంజరి అన్న పద్యం అల్లసాని పెద్దన వర్ణనా చాతుర్యానికి ఒక మచ్చుతునక. అదేవిధంగా మరి అల్లసాని పెద్దన మను చరిత్రలో వరూధిని పాత్రను ఏ విధంగా చిత్రించాడు అంటే, ఒక కామశాస్త్ర ఉపాధ్యాయునిగా మరి అతడు చిత్రీకరించడం జరిగింది. మరి అదేవిధంగా పెద్దన వరూధిని మరి ఆ యొక్క రచనలో కామాంధురాలిగా చిత్రించాడు అని చెప్పేసి ఎవరు విమర్శించారు అంటే వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి. మరి మనోరమ, ఇక్కడ స్వరోచి మనోరమల వృత్తాంతం ఉంది. మరి ఎవరు ఈ మనోరమ అంటే ఇందీవరాక్షుని కూతురు. అంతేకాకుండా అల్లసాని వారి పెద్దన కవితా శైలి ఏ విధంగా ఉంటుంది అంటే శిరీష కుసుమం. శిరీష కుసుమం అంటే ఏమి? చాలా మృదువుగా ఉంటుందంట. అందుకనే అల్లసాని పెద్దన కవిత్వాన్ని మరి వడపోత పెట్టిన ఇక్షురసంతో విశ్వనాథ సత్యనారాయణ పోల్చారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, వడపోత పెట్టిన ఇక్షురసం ఎవరి యొక్క కవిత్వము అని అడగవచ్చు. అల్లసాని పెద్దన ఎవరు దాన్ని పోల్చారు? ఆ ఇక్షురసంతో ఎవరు పోల్చారు? విశ్వనాథ సత్యనారాయణ. అదేవిధంగా అల్లసాని పెద్దన వలె కవిత చెప్పిన పెద్దన వలె అని కవి చౌడప్ప అల్లసాని పెద్దన కవిత్వాన్ని ప్రశంసించాడు. చూడండి, కవి చౌడప్ప అల్లసాని పెద్దని యొక్క కవిత్వాన్ని ఏ విధంగా ప్రశంసించాడు? కవి అల్లసాని పెద్దన వలె కవిత చెప్పిన పెద్దన వలె అని చెప్పేసి ప్రశంసించడం జరిగింది. మరి అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని ఎవరు మనకు అల్లసాని పెద్దను
ప్రశంసించడం జరిగింది విశ్వనాథ సత్యనారాయణ. మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అష్టదిగ్గజ కవి వచ్చేసి నంది తిమ్మన. మరి ఇతనికి ఏమని పేరుంది? ముక్కు తిమ్మన అని కూడా పేరుంది. మరి ఏమని ప్రసిద్ధి ఉంది? ముక్కు తిమ్మనారుని ముద్దు పలుకు అని చెప్పేసి ప్రసిద్ధి ఉంది. మరి ఇక్కడ మనం అల్లసాని పెద్దని యొక్క కవితా శైలి ఏ విధంగా ఉందని చెప్పాము? జిగిబిగిగా ఉంది అని చెప్పాం. మరి ఇక్కడ నంది తిమ్మన యొక్క కవితా శైలి లలిత మధురంగా ఉంటుందండి. మరి ఇతని యొక్క రచనలు ఎన్ని ఉన్నాయి? 2. ఒకటి వచ్చేసి పారిజాతాపహరణము, అదేవిధంగా వాణి విలాసము. అయితే ఇది అలభ్యం. మనకు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, వాణి విలాసం అలభ్య గ్రంథం ఎవరిని రచించారు అని అడగచ్చు. నంది తిమ్మన. మన అష్టదిగ్గజ కవుల్లో అగ్రగణ్యుడు అల్లసాని పెద్దనైతే రెండవ కవి ఎవరు అంటే నంది తిమ్మన. మరి అసలు ఈ నంది తిమ్మన ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క పెద్ద భార్య అయినటువంటి తిరుమలాదేవితో పాటు అరణంగా వచ్చినటువంటి కవి అన్నమాట. అంటే అప్పట్లోన రాణులతో పాటు కొంతమంది వ్యక్తులను వాళ్ళ యొక్క సేవలకు గాను పంపించేవారు కదా. మరి ఆ విధంగా అరణంగా వచ్చినటువంటి కవి ఎవరు అంటే నంది తిమ్మన. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. తిరుమలాదేవితో పాటు అరణంగా వచ్చినటువంటి అష్టదిగ్గజ కవి ఎవరు అంటే నంది తిమ్మన. మరి ఇతను రచించినటువంటి కావ్యం ఉంది, ఏది? అల్లసాని పారిజాతాపహరణం. మరి దీన్ని ఎక్కడి నుంచి తీసుకొని ఇతడు రాయడం జరిగిందంటే వేదవ్యాసుని యొక్క హరివంశ కావ్యం అక్కడి నుంచి తీసుకొని పారిజాతాపహరణాన్ని రచించడం జరిగింది. అయితే ఇది ఎన్ని ఆశ్వాసాల శృంగార ప్రబంధం? 5 ఆశ్వాసాలు. మరి ఈ పారిజాతాపహరణం కృతిపతి ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు. మరి నంది తిమ్మన రచనలోని ప్రకృతి వర్ణనలు ఏ విధంగా ఉంటాయంటే చాలా మనోహరంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పారిజాత అపహరణంలో ప్రధానమైనటువంటి ఘట్టాలు 4 ఉన్నాయి. ఒకటి వచ్చేసి అతిథి వృత్తాంతం, ఇంద్రుని వృత్తాంతం, సత్యభామ సాంత్వనం, అదేవిధంగా పుణ్యకవ్రత వృత్తాంతం. మరి దీంట్లో ముఖ్యంగా పుణ్యకవ్రత వృత్తాంతం చాలా ఇంపార్టెంట్. చూడండి, పుణ్యకవ్రత వృత్తాంతం ఏ రచనలోని అని అడుగుతూ ఉంటాడు, ఏ కావ్యంలోనిది అంటాడు. ఎవరు? ఏ కావ్యంలోనిది? పారిజాత అపహరణం. ఎవరు రచించారు అంటే నంది తిమ్మన. అంటే నంది తిమ్మన రచించినటువంటి పారిజాత అపహరణంలోని ప్రధాన ఘట్టాలలో ఒక ఘట్టమే ఏది అంటే పుణ్యకవ్రత వృత్తాంతం. మరి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నందనవనానికి ఏం వృక్షం తీసుకొని వెళ్ళాడు? పారిజాత వృక్షం కోసం వెళ్తాడు. అసలు యాక్చువల్గా మనం చూసుకున్నట్టే దేవతా వృక్షాలు ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. ఒకటి వచ్చేసి మందారం, కల్పవృక్షం, పారిజాతం, సంతానం, హరిచందనం. నానాసూన వితాన వాసనల ననదించు సారంగమే. నానాసూన వితాన వాసనల ననదించు సారంగమే అన్న పద్యము మరి రాసి రామరాజభూషణ్కి నంది తిమ్మనకు ఇవ్వడం వల్లనే అతనికి ఏమని పేరు వచ్చింది అంటే ముక్కు తిమ్మన అని పేరు రావడం జరిగింది. చూడండి, ఈ పద్యాన్ని రాశాడు. ఏది? నానాసూన వితాన వాసనల ననదించు సారంగమే. దీన్ని రామరాజభూషణ్కి ఇచ్చాడు. అందుకే అతనికి ముక్కు తిమ్మన అని పేరు రావడం జరిగింది. అంతేకాకుండా చాలామంది కవితా శైలి నంది తిమ్మన గారి యొక్క కవితా శైలిని ఏమని విమర్శించేవారంటే, విమర్శకులు ఏమని ప్రశంసించేవారు అంటే ముక్కు తిమ్మనారుని ముద్దు పలుకు అని చెప్పేసి అతన్ని ప్రశంసించేవారన్నమాట. మరి పారిజాత అపహరణంలో నంది తిమ్మన చిత్రించినటువంటి సత్యభామ ఏ విధంగా ఎట్లా ఉందంట? విప్రలబ్ధ నాయిక. విప్రలబ్ధ నాయిక. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, పారిజాత అపహరణంలో నంది తిమ్మన చిత్రించినటువంటి సత్యభామ ఎలా ఉంది అంటే విప్రలబ్ధ నాయిక. మరి నెక్స్ట్ అష్టదిగ్గజ కవి ఎవరు? మాదయ్య గారి మల్లన. మరి ఏమి మాదయ్య గారి మల్లన? చూడండి, ఇతను రచన ఏది అంటే రాజశేఖర చరిత్ర. మరి రాజశేఖర చరిత్ర ఎన్ని ఆశ్వాసాల శృంగార ప్రబంధం? 3 ఆశ్వాసాల శృంగార ప్రబంధం.
మరి ఈ రాజశేఖర చరిత్రలో ప్రధాన పాత్రలు ఏవంట? కాంతిమతి, రాజశేఖరుడు. మరి ఈ రాజశేఖర చరిత్రను మాదయ్య గారి మల్లన ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది అంటే నాదెండ్ల అప్ప నామాత్యునికి. అయితే ఇక్కడ మాదయ్య గారి మల్లన తన యొక్క రాజశేఖర చరిత్రలో మరి ఒక పాత్రను చాలా అద్భుతంగా సృష్టించారంట. ఆ పాత్ర ఏది అంటే చిలుక పాత్ర. చాలా ఇంపార్టెంట్ చూడండి. చిలుక పాత్రను అద్భుతంగా సృష్టించినటువంటి అష్టదిగ్గజ కవి ఎవరు అని అడుగుతారు. ఎవరు? మాదయ్య గారి మల్లన. ఏ రచనలో అని అడుగుతాడు. రాజశేఖర చరిత్ర. దాంట్లో ఉన్న పాత్రలు ఏవి అంటాడు. కాంతిమతి, రాజశేఖరుడు. ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంటే నాదెండ్ల అప్పనామాత్యునికి. నెక్స్ట్ ఇంకొక అష్టదిగ్గజ కవి ఎవరు? దూర్జటి. మరి ఇతడు కుమారుడు పేరు ఏంటి అంటే లింగరాజు కవి. అదేవిధంగా ఇతని యొక్క బిరుదు చూసుకున్నట్లయితే సాహిత్య శ్రీవర. చాలా ఇంపార్టెంట్ చూడండి. సాహిత్య శ్రీవర ఎవరి యొక్క బిరుదు? దూర్జటి యొక్క బిరుదు. మరి ఇతని యొక్క కవితా శైలి ఏ విధంగా ఉంది అంటే అతులిత మాధురి మహిమ. చూడండి, కవితా శైలు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అతులిత మాధురి మహిమ ఎవరి యొక్క కవితా శైలి అని అనడం జరుగుతుంది. మరి ఇతని యొక్క రచనలు ఏవి అంటే శ్రీకాళహస్తి మహత్యము, అదేవిధంగా శ్రీకాళహస్తి మహత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము. చూడండి, శ్రీకాళహస్తి మహత్యము ప్లస్ శ్రీకాళహస్తీశ్వర శతకము. ఇతను తనకు తానుగా ఏమని చెప్పుకున్నాడు అంటే కవిత్వంబు నాదు జిహ్వకు నైసర్గిక కృత్యము. కవిత్వంబు నాదు జిహ్వకు నైసర్గిక కృత్యము అని దూర్జటి చెప్పుకున్నాడు. అదేవిధంగా చూడండి, స్తుతమతి అయిన యాంధ్రకవి దూర్జటి పల్కులకేల గల్గనీయ తులిత మాధురీ మహిమ. చూడండి, స్తుతమతి అయిన యాంధ్రకవి దూర్జటి పల్కులకేల గల్గనీయ తులిత మాధురీ మహిమ అని చెప్పేసి దూర్జటిని శ్రీకృష్ణదేవరాయలు అతని యొక్క కవితాశైలిని ప్రశంసించడం జరిగింది. మరి రాయల ఆస్థానాన్ని అలంకరించిన అష్టదిగ్గజ కవులలో ఏకైక శివభక్తుడు శుద్ధ శైవుడు ఎవరు అంటే దూర్జటి. మరి రాజాశ్రయమునందు ఉండి కూడా తన యొక్క రచనలకు నరాంకితం అంటే మనుషులకు ఇవ్వకుండా కేవలం భగవంతునికి అంకితం చేస్తాను అన్నటువంటి అష్టదిగ్గజ కవి కూడా ఎవరు అంటే దూర్జటి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఉండేదేమో రాయల ఆస్థానంలో ఉన్నాడు, కానీ మనం ఇప్పటివరకు చూసుకుంటున్నాం అంకితం ఇచ్చినటువంటి చాలా వరకు రచనలు చేసి తన యొక్క రాజుకో ఎవరికో కవికో గురువుకో అంకితం ఇచ్చేవాళ్ళు. కానీ ఇతను ఏం చేశాడు అంటే రాజు ఆస్థానంలో ఉన్న రాజులకు అంటే రాజులకు కాదు మనుషులకు అంకితం చెయ్యనని చెప్పినటువంటి కేవలం ఎవరికి మాత్రమే తన యొక్క రచనలు అంకితం చేస్తానన్నాడు? భగవంతునికి. అందుకే అతని యొక్క రచనలు కూడా రెండు శ్రీకాళహస్తి మహత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకం. అంటే చూడండి, ఎక్కువగా దేవునికి సంబంధించినటువంటివి ఇవ్వడం జరిగింది. మరి కాళహస్తి క్షేత్ర మహత్యాన్ని తెలిపే దివ్య ప్రబంధం ఏది అంటే శ్రీకాళహస్తి మహత్యము. మరి దీనికి మూలం ఎక్కడి నుంచి తీసుకుని రావడం జరిగింది? షడధ్యాయి కథ. ఏది? షడధ్యాయి కథ. మరి దూర్జటి తన శ్రీకాళహస్తి మహత్యం కావాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే శివునికి. కాళహస్తీశ్వరుడు ఉన్నాడు కదా, అతనికే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శివునికే ఇవ్వడం జరిగింది. మరి అందులో శ్రీకాళహస్తి మహత్యములో ఆ కావ్యంలో ఒక వేశ్య పాత్ర ఉందంట. ఏమా వేశ్య పాత్ర పేరు అంటే మాణిక్యవల్లి. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి బ్రాహ్మణుని పేరు హరద్విజుడు. చూడండి, మహాకవి దూర్జటి రాసినటువంటి గొప్ప నీతి వైరాగ్య శతకం ఏది అంటే శ్రీకాళహస్తీశ్వర
శతకము. మరి రాజులు మత్తుల్ వారి సేవలు నరకప్రాయంబుల్ అని వాపోయినటువంటి కవి కూడా ఎవరు అంటే దూర్జటి. ఏమి రాజులు మత్తుల్ వారి సేవలు నరకప్రాయంబుల్ అని వాపోయిన కవి ఎవరు అని కూడా అడగడం జరుగుతుంది. ఎవరు? దూర్జటి. ఎవరు? దూర్జటి. దూర్జటి యొక్క కుమారుడు ఎవరని చెప్పాం? లింగరాజు. మరి అతను రాసిన కావ్యం ఏది అంటే పెదకాళహస్తి మహత్యము. మరి అదేవిధంగా అతని యొక్క మనవడు కూడా ఉన్నాడు. ఏం పేరు అతడు? వెంకటార్యుడు. మరి అతను కూడా ఒక కావ్యాన్ని రాశాడు. ఏం కావ్యం? కృష్ణరాయ విజయము. కృష్ణరాయ విజయము. అయితే ఈ దూర్జటి యొక్క మనవడైనటువంటి వెంకటార్యుని యొక్క బిరుదు కుమార దూర్జటి. ఏమని అతనికి బిరుదు ఉందంటే కుమార దూర్జటి. మరి కాళహస్తి మహత్యంలోని ప్రధాన ఘట్టాలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, 6 ఘట్టాలు ఉన్నాయి. ఒకటి వశిష్ఠుని వృత్తాంతం, బ్రహ్మ వృత్తాంతం, తిన్నడు అంటే ఏమి? భక్త కన్నప్ప అతని యొక్క కథ, నత్కీరుని కథ, వేష పుత్రికల చరిత్ర, అగస్త్యుడు, స్వర్ణముఖి నది కథ. మరి స్వర్ణముఖి శ్రీకాళహస్తి ఏ నది తీరంలో ఉండడం జరిగింది? స్వర్ణముఖి. ఇక్కడ ఒక దూర్జటి శ్రీకాళహస్తీశ్వరంలో ఒక చక్కటి పద్యం చెప్పాడు. ఏమని? కొడుకులు బుట్టరటంచు నేర్తురు అవివేకులు జీవన భ్రాంతులై. చూడండి, చాలామంది కొడుకులు పుట్టరు అని చెప్పేసి అవివేకులు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారంట. మరి ఆ పద్యాన్ని ఎంతో చక్కగా ఏమని? కొడుకులు బుట్టరటంచు నేర్తురు అవివేకులు జీవన భ్రాంతులై అన్న పద్యము రాసిన కవి ఎవరు అని అడగవచ్చు. ఎవరు? దూర్జటి. ఏ శతకంలోనిది? శ్రీకాళహస్తీశ్వర శతకం. ఎందుకంటే దూర్జటి రచించినటువంటి రచనలు కేవలం 2 ఉన్నాయి. ఒకటి కాళహస్తీశ్వర మహత్యము, అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర శతకము. ఓకే ఫ్రెండ్స్, మనము అష్టదిగ్గజ కవులలో మరి కొంతమంది కవుల గురించి వారి యొక్క రచనా విశేషాలను గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ను చూసి మరి మా కంటెంట్ మీకు బాగా నచ్చినట్లయితే మరి ముందు ఖచ్చితంగా, ఎందుకు అంటే ఇన్ని రోజులు ఏదో నెగ్లెక్ట్ చేసాం, కానీ ఇప్పుడు డిఎస్సి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీకు కావలసినటువంటి కంటెంట్ను మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. మరి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఒరే సాయిగా